ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అయినాయి కదా, ఇప్పుడు పిఠాపురంలో పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉందని చెప్పి మనం వివరంగా కనుక్కుందాం. ఒకసారి పబ్లిక్ తో మాట్లాడదామండి. హాయ్ సార్. హాయ్ అండి. ఏంటి ఇక్కడ పిఠాపురం పరిస్థితి ఎలా ఉందంటారు? ఇక్కడ పిఠాపురంలో చూసుకుంటే నాకు తెలిసి మాక్సిమం పవన్ కళ్యాణ్ రావచ్చు. పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ ఉంది ఇక్కడ. ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. ఎవరిని అడిగినా ఆయన అన్ని మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఇక్కడ చాలా హోప్స్ ఉన్నాయి. ఇక్కడ గెలుస్తారని మాకు ఫుల్ నమ్మకం ఉంది. ఎందుకంటే ఎంత మెజారిటీ వస్తుంది? మేము మాక్సిమం అనుకుంటున్నాం 1,80,000 నుంచి 1,00,000 దాకా రావచ్చు అనుకుంటున్నాం. ఆ మెజారిటీ వస్తే మంచి జరగాలని అందరూ ముందుకెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి మంచిగా జరుగుద్దని ముందుకెళ్తాం. ఈ ప్రభుత్వంలో చూసుకుంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఈ 5 ఏళ్ళు వంగగీత ఎంపీ కింద అంతకుముందు ఎమ్మెల్యే కింద చేశారు. ఎలా ఉంది మీ పిఠాపురం? ఆవిడ ఎంతవరకు చేశారంటారు? ఆవిడ చేశారు కానీ చేసిందంతా అంతలా ఏమనిపించలేదు మాకు. ప్రభుత్వం పైన ఉన్న ప్రభుత్వాలు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, మధ్యలో ఎన్ని జరుగుతాయి. కానీ ఇప్పుడు అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అంటున్నారు కదా, ఇప్పుడు కూటమి తరపు నుంచి ఈయన జనసేన నుంచి 21 సీట్లు తీసుకున్నాడు. ఎన్ని సీట్లు గెలుస్తాడంటారు ఈయన? 21 సీట్లు తీసుకున్నారు. 21 సీట్లలో 18 నుంచి 20 దాకా రావచ్చు అని మేము అనుకుంటున్నాం. అలాగే రావాలనుకుంటున్నాం. అందరూ ముందుకెళ్లాలని ప్రోత్సహించి అందరూ ప్రతి కుర్రోడు, యువకుడవని, పెద్దోళ్ళవని, ఎవరైనా అవని అన్ని ఆయనకే మంచి చేస్తున్నారు కాబట్టి ఆయనకే వేయాలని అనుకొని ప్రతి ఒక్కరు ఎదరికెళ్లారు. ఆ ఎదరికెళ్ళడం బట్టి నేను 18 సీట్ల నుంచి 20 సీట్లు రావచ్చు అని అనుకుంటున్నాను. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు వస్తాయంటారు? జగన్మోహన్ రెడ్డికి రాజకీయ పరంగా ఇప్పుడు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ లో చాలా అన్యాయాలు జరిగినాయి, అవి జరిగినాయి కాబట్టి 170 సీట్లు వస్తాయని ఆయన అనుకుంటున్నాడు. కానీ ప్రజలు మనసులో ఏముందో ఆయనకి ఏం తెలియదు కదా. ప్రజలు అయితే నాకు తెలిసి 40 సీట్ల కంటే ఎక్కువ రావని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రావు కూడా. ఇవే మాక్సిమం 40 సీట్లు రావచ్చు ఆయనకు వస్తే. ఆ 40 కూడా కానీ కష్టంగా రావచ్చు అని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోయారు, మరి ఇప్పుడు ఆయన వస్తారంటారా రారంటారా? అది ఆయన లండన్ వెళ్ళేదంటే ఆయన పర్సనల్ పని అయ్యి ఉండొచ్చు, లేదా ఇక్కడ ఓడిపోతున్నాను భయంతోనే అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఓడిపోయిన వెంటనే ఎలా ఉంటుందో తెలుసు కదా ఆయనకి. మరి అందువల్ల వెళ్ళొచ్చు. వస్తారేమో అని నమ్మకం, కానీ చూడాలి. మనకు తెలియదు కదా ఆయన వస్తారా రారా అనేది. ఇప్పుడు మరి ఆయన లండన్ వెళ్ళిపోయాడు, మళ్ళీ నేనే గెలుతాను, గతసారి వచ్చిన ఫలితాల కంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి, మీరు సంబరాలకు రెడీగా ఉండండి, జూన్ 9న ప్రమాణ స్వీకారం పెట్టుకుందాం అని చెప్తున్నాడు. మీరేమంటారు? ఆయన లండన్ నుంచి రాకపోవడం మంచిది అనుకుంటున్నాను. ఆ ప్రమాణ స్వీకారం జరగదు, ఎందుకంటే ఆయన దగ్గర కాబట్టి. ఆయన లండన్ నుంచి రాకపోవడం మంచిదని నేను కోరుకుంటున్నాను. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి చాలా తీవ్రంగా ఉంటుందని అనిపిస్తుంది. ఆయన లండన్ నుంచి రాకపోవడం మంచిదని, ఆయనకి మంచిదని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అనిపించింది ఆయన పరిపాలన మీకు? ఆయన పరిపాలన మరీ దరిద్రం అండి. ఒక ప్రజలు పేదోడవని ఏదవని ఇప్పుడు మనం చూసుకున్న బలంగా అయితే మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇబ్బంది పడడం ఆయన తెలుస్తుందో తెలియదు కానీ ప్రజలే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడడం వల్ల నాకు తెలిసి ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నాడు జనాలు కూడా. అందువల్ల ఏమీ జరగదు అని అనుకుంటున్నాం మేము. మరి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీ అదృష్టం బాగుండి మళ్ళీ ఇప్పుడు సీఎం అయ్యాడు అనుకోండి, మీరు చేయబోయే మొదటి పని ఏంటి? ఇంకా అతను సీఎం అయితే ఇంకా మేము చేయాల్సిన మొదటి పని తడిగొట్టేసి ఇంట్లో పడుకోవడమేనండి. ఇంకంతకుమించి మనం ఏం చేసేది ఏముండదు. అందువల్ల ఆయన సీఎం కాకూడదని అందరూ అనుకుంటున్నారు. ఆయన సీఎం కాడు పక్క. ఇప్పుడు మరి ఆయన ఈ 5 ఏళ్ళు చేసిన దాన్ని బట్టి మీకేమనిపించింది? 5 ఏళ్ల పరిపాలనకి మీరైతే ఏం పేరు పెడతారు? ఇది దొంగ పరిపాలన, రౌడీజం పరిపాలన, ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఒక అవినీతి పరిపాలన అనొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ఒక విధంగా చెప్పుకోవాలంటే రాష్ట్రాన్ని నాశనం చేయడానికే సీఎం పదవి ఎక్కాడేమో అనిపిస్తుంది. అసలు ఆ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేయలేదు. మనం రోడ్లు చూసుకోవచ్చు, ఏదైనా చూసుకోవచ్చు. ఒక చిన్న ప్రజలు ఉంటారు, పేద ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు ఎంతో కష్టపడి పాపం పని చేసుకొని అలిసిపోయి అన్ని ఉండి పాపం ఏదో నైట్ వచ్చేసరికి ఒక క్వార్టర్ తాగాలన్నా 250, 200, 300 అంటే ఎలాగా చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. ఇది ఏంటంటే ఈ డబ్బంతా తీసేసుకొని, ఈ డబ్బంతా దాచుకొని ఆయన అలా చేసుకుంటున్నాడు వల్ల దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఈ మద్యం గురించనే కాదు, ఒక మద్యం గురించే కాదు, రోడ్లు అవని, మన రాష్ట్ర అభివృద్ధి అవని ఏది కూడా అసలు అవ్వట్లేదు. అందువల్ల ప్రజలు ఆయన్ని ఆపాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వమే వస్తుంది. పైన కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. కూటమి వస్తుంది అంటారు కదా, అసలు ఎన్ని సీట్లు వస్తాయంటారు కూటమికి? కూటమికి తెలిసి చూసుకుంటే 130 సీట్లు అలా రావచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి అన్ని కలిపి మరి కూటమి మీద చూసుకున్న బలం అయితే 130 సీట్లు వస్తాయని నా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు మద్యం అనేది బాగాలేదు, 5 ఏళ్లలో చాలా రేట్లు పెరిగిన ఇబ్బంది అని అంటారు. అసలు 5 ఏళ్ళ మద్యం పాలసీ ఎలా ఉందంటున్నారు? మీరైతే ఎంత ఖర్చు పెట్టారంటారు?
మద్యం గురించి అంటే మనమని కాదు, ఫ్యామిలీ తరపునైనా ఏదైనా అవ్వచ్చు. జనాల్లో చూసుకుంటున్నాం కదా, అసలు మరీ దారుణంగా కుర్రోళ్ళు ఎవరైనా అవని బాగా బీభత్సమైన డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఎన్నో లక్షల కోట్లు తీసుకుంటున్నాడు దాని మీద. ఒక ఏముంది, కల్తీ మద్యం అమ్మేసి 100 రూపాయల బాటిల్ 200కి అమ్మడం, 50 రూపాయల బాటిల్ 250కి అమ్మడం అలా చేస్తున్నారు. కాబట్టి మద్యం వల్ల చాలా ఇబ్బంది పడి జనాలు చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి తీవ్రమైన పరిస్థితి కూడా ఉంది మన రాష్ట్రంలో. అందువల్ల అభివృద్ధి కోసమే మనం కూటమి రావాలని కోరుకుంటుంది. ఇప్పుడు మరి ఈసారి మొన్న జరిగిన ఎలక్షన్స్ లో మీరైతే ఎవరికి అవకాశం ఇద్దని ఎవరికి ఓటేశారు? నేనైతే మరి చూసుకున్న బలం అయితే మాకి పవన్ కళ్యాణే కాబట్టి మనం ఆయన వెనకతలే ఉండాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారే అని ఎవరు ఓటేసుకున్నాం. ఇక్కడైతే మనకి ఏముంది, గ్లాస్కి వేయాలని గ్లాస్కి వేసాం. మన పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు కాబట్టి, ఆయన మంచి చెయ్యాలనుకుంటున్నారు కాబట్టి మనం గ్లాస్కి వేద్దామని అందరం గ్లాస్కి వేసాం కుర్రోళ్ళందరం. దానివల్ల కూటమి రావాలని అనుకుంటున్నాం.